వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి రాజీనామా చేసి పక్క పార్టీలో చేరి తమ స్వలాభం కోసం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచేయాలనే తాపత్రయపడినటువంటి వ్యక్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ చోటు లేదు అని చెప్పి జగన్ గారు ఈరోజు మీటింగ్ ద్వారా స్పష్టం చేసినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ గారి పైన నానా మాటలని ఆయన జనసేన పార్టీలో చేరి ఏదో సాధిస్తున్నాను, కాసేపు ఎమ్మెల్సీ చేసి మంత్రి అవుతున్నాను, కాసేపు ఇంకో పదవి వస్తుంది 5 అని చెప్పి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు కూడా వచ్చేసినాయి. అప్పుడు ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జనసేన పార్టీలో పెద్ద పెద్ద కుర్చీలు వేస్తారని భావించిన వాళ్ళందరికీ సడన్ షాక్ ఏంటంటే బాలినేని గారికి కనీసం వాడు ఎంట్రీ లేదు. ఒకప్పుడు వెలిగినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చివరాఖరికి హరిహర వీరమల్లు ఓజీ సినిమాకి టికెట్లు స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారు. ఆ స్థితికి వచ్చారు బాలినేని గారు. ఇక బాలినేని గారు వెంట రాజీనామా చేశాక ఛాలెంజ్ చేశారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో లేకుండా చేస్తాను అన్నారు. అంత ఛాలెంజ్ చేశాక కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెనక ఏ ఒక్కరూ వెళ్ళాల. అందరు జగన్ గారు వెంటే మేము ఉంటామని చెప్పి స్పష్టం చేశారు. ఒంగోలుతో పాటు వివిధ మండలాల నాయకులు కూడా. ఆయన జిల్లా నాయకుడిగా ఆయన ఊహించుకున్నారేమో. బహుశా ఆయన ఇప్పుడు బోల్తా పడ్డానని చెప్పి గ్రహించి వెంటనే టీడీపీ ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అందరినీ గట్టి క్వశ్చన్ చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ మధ్య గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ తప్పు పోయింది, అక్కడ అవినీతి జరిగింది, ఏం చేస్తున్నారు మీరు, అది ఇది అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో కొంత అయోమయం గురైంది ఒంగోలులో. బాలినేని గారు మళ్ళీ ఏమన్నా రీఎంట్రీ ఇస్తారా వైసీపీలోకి, ఏమన్నా అదేమన్నా అవకాశం ఉందా అని చెప్పి కేడర్ కూడా సందిగ్ధతలో ఉన్న పరిస్థితుల్లో జగన్ గారు ఈరోజు ఒంగోలు నియోజకవర్గ స్థానిక కార్యకర్తలు నాయకులతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. స్పష్టం చేశారు అక్కడ రవికి అవకాశం ఉంటుంది, రవి కష్టపడుతున్నాడు, దాదాపు 1.5 సంవత్సరాల నుంచి రవి ప్రజల్లోనే ఉన్నాడు, గట్టిగా పోరాడుతున్నాడు, ప్రతి ఇష్యూ మీద పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా కూడా రవి పోరాడుతున్నాడు అని చెప్పి జగన్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. దీంతో మనకి క్లారిటీ ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయి కష్టకాలంలో ఏదైతే వాళ్ళ స్వలాభం చూసుకున్న వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి ఎటువంటి చోటు లేదని చెప్పి జగన్ గారు ఈ మీటింగ్ ద్వారా వేరే వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేసి గట్టిగా స్పష్టం చేసినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బాలినేని గారు ఆయన స్కెచ్ ఏంది, ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను అనే ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో అయోమయానికి గురి చేసి కొంత ఆయన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే కార్యకర్తలు కూడా బాలినేని గారు మళ్ళీ వైసీపీలోకి వస్తారేమో అని కొంత అటు ఇటుగా ఉండే ఊగిసలాట్ లేకుండా పూర్తి స్థాయిలో జగన్ గారు కట్టడి చేశారు. అంటే బాలినేని గారి రాజకీయ జీవితం అనేది జనసేన పార్టీలోకి వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో ఆయనే క్లోజ్ చేసుకున్నారు. బికాజ్ ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలా, 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలా, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధికారం ఉండాలా. అంటే దాని అర్థం ఈయన 21 సీట్లు తీసుకుంటాడో 25 సీట్లు తీసుకుంటాడో తెలియదు, అంతకుమించి పెరగడు. ఈయనకు ఆ ఆలోచనే లేదు. ఆ 20 సీట్లో బాలినేని గారికి సీట్ వస్తుందంటే అది కూడా కష్టం. ఆ 20 సీట్లో బాలినేని గారికి సీట్ లేదు. సో బాలినేని గారు ఏం చెప్తున్నారు, నేను ఇండిపెండెంట్గా నించుంటాను, నేను పోటీ చేసేది 2029 ఎన్నికల్లో అని చెప్పి బాలినేని గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. మరి ఏ రకంగా పోటీ చేస్తారో ఇప్పుడు తేలాలి. ఆయన జనసేన తరపున టికెట్ అనేది కష్టం. అక్కడ దామచర్ల గారు గట్టిగా ఉన్నారు, ఆయన బలంగా ఆయన నించున్నాడు. ఇక జనసేన అక్కడ వెళ్ళిపోయి తీసుకోవాలనేది అది పెద్ద క్వశ్చన్ మార్కు. ఇక తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపోజిట్ అంటే ఇక్కడ డోర్లు క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో బాలినేని గారి రాజకీయ జీవితం అనేది ఆయన క్లోజ్ చేసుకున్నాడా అనే ఒక విశ్లేషణలు అయితే కూడా వస్తూ ఉన్నాయి ఆయన కెరియర్ పైన. ఆయన ఎంత చేసినా కానీ జగన్ గారు అయితే స్పష్టం చేసినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆయనతో పాటు పార్టీ కష్టకాలంలో వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికైతే జగన్ గారు అయితే క్లోజ్ చేశారని చెప్పాలి.